యష్మి అండ్ నిఖిల్, యష్మి వర్సెస్ నిఖిల్. యష్మి నక్క ఇప్పుడు హౌస్ లో ఎవరైనా నక్కలు ఉన్నారంటే యష్మి నెంబర్ 1. తోడేలు కూడా అనొచ్చు, నక్క కాదు. టాప్ 5 అంటే ఏం చెప్తారు? టాప్ 5 అంటే విష్ణుప్రియ, నిఖిల్ ఒకటే, ఇంకా కొంచెం యష్మి గౌడ నీకు సేవ్ అవుతుంది. ఎలా సేవ్ అవుతుంది అంటే లక్కీగా సేవ్ అవుతుంది, లక్ లో సేవ్ అవుతుంది. నాకు తెలిసి ఈ రోజు కూడా లక్కే ఆమెకి లక్ ని చాలా సింపుల్ గా సరదాగా తీసుకుంటుంది ఆమె. సరే చూద్దాం, నామినేషన్ కి వచ్చినప్పుడు చూద్దాం. ఈ రోజు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, లక్ వల్ల సేవ్ అయిందని కిరాక్ సీత కొంచెం డిసప్పాయింట్ అయింది. మీరు గమనించారు వెంటనే బిగ్ బాస్ గమనించి ఫస్ట్ నామినేషన్ ఎవరు చేయాలి, సీతనే లేపాడు. ఆవిడ మటుకు మొహం మాడిపోయింది. అప్పుడు సీత గేమ్ అయితే నెంబర్ 1 ఉంది. ఈ వారం వచ్చేస్తుంది అంటారు సీత సోనియా విషయంలో కరెక్ట్ గా మాట్లాడింది బాసు. ఒకటి మైనస్ ఉంది, ప్రేరణ విషయంలో రాంగ్ సీత డిసిషన్. అర్థమైందా? డిఫెండింగ్ స్కిల్స్ అనేది సీత ప్రేరణ విషయంలో రాంగ్ మాట్లాడింది. మీరే అబ్జర్వ్ చేసారో లేదో, ఆ రోజు ఏదో సరదాగా ఆట పడిద్దాం, మేము క్లాన్ గెలుచుకున్నాం కదా, లగ్జరియస్ క్లాన్ కాబట్టి మా ఇష్టం అన్నట్టుగా బిహేవ్ చేసింది తప్పితే కామెడీ యాంగిల్ లా. అంతేగాని ఆమె పర్సనల్ గేమ్ చేయాల ప్రేరణ. ఆ విషయంలో సీత రాంగ్. సోనియా విషయంలో డిఫెండింగ్ స్కిల్స్ అదిరిపోయింది. ఎలా ఉంది బ్రో బిగ్ బాస్? ఎలా ఉంది బిగ్ బాస్ ఈ సీజన్ లో అయితే పెద్దగా ఏమి అనిపించదు ఇప్పుడు దాకా. డప్పు ఏది తప్పితే నాగార్జున డప్పు కొట్టుకున్నాడు కానీ అక్కడ మ్యాటర్ అయితే ఏమి లేదు. ఇప్పుడు వరకు నాకు తెలిసి ఎలిమినేషన్ లో బేబక్కని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఆమె బయటకు వచ్చేసింది. ఆమె తెలుసుకునే లోపే గేమ్ బయటకు వచ్చేసింది. ఇది మధ్యకి కొంచెం బాధగానే ఉంది నాకైతే. బేబక్ ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ పార్ట్ పెరిగేదని నా ఉద్దేశం. నెక్స్ట్ ఎవరు సెకండ్ వీక్ లో? నెక్స్ట్ అంటే ఇప్పుడు జరిగిన నామినేషన్ లో ఫస్ట్ వీక్ లోనే మొదలు పెట్టేశారు కాబట్టి ఈసారి ఆదిత్య ఓం గారు ఏమైనా టార్గెట్ చేసే పని ఉంది. అందరూ కూడా సోనియాది పెద్ద కంపు. విష్ణుప్రియ చాలా కామెడీగా సింపుల్ గా రైజ్ చేసిన పాయింట్ ని ఆవిడ అలా తీసుకోవడం, ఆమె బుర్రలో ఏముందో మరి మీకే వదిలేస్తున్నాయి. బుర్రలో చెత్తనే ఉంది, చేస్తే ఉంది. మామూలు చెత్త కాదు, ఆర్జీవీ చెత్త ఉంది అక్కడ. ఆర్జీవీ చెత్త ఉంది కాబట్టి అలా మాట్లాడుతుంది. సోనియా చేసిన తప్పే. సోనియా చేసిన తప్ప, సోనియా మొత్తం తప్పే చేస్తుంది. భూత పురాణం ఏంటి, అడల్టరేటెడ్ కామెడీ అంటే ఏంటి? ఎవరన్నారా మరి? విష్ణుప్రియ ఎందుకు అంది సోనియానే అంటే? విష్ణుప్రియ డిఫెండ్ చేస్తుంది అదే పాయింట్ ని. సోనియా విష్ణుప్రియ ఒకటే చెప్తుంది. ఇప్పుడు దాకైతే ఏం లేదు, డొల్లా